హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు వీరికి జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఒక కీలకమైన సమాచారాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా వివరించుకుందాము. మనం గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పోకడలను నిశితంగా గమనిస్తే ఒక సానుకూలమైన మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రతి నెల చివరి వారంలో అంటే 25వ తేదీ నుండి 30 తేదీ మధ్యలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల అరియర్ బిల్లులను మరియు ఇతర బకాయిలను విడతల వారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. బడ్జెట్ విడుదల మరియు నిధుల సర్దుబాటు సాధారణంగా నెల ఆఖరులో జరుగుతాయి కాబట్టి ఆ సమయంలోనే ఈ పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. మరి దీనివల్ల చాలా కాలంగా తమ సొంత డబ్బు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంతమేర ఆర్థిక ఊరట లభిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఈ నెలలో కూడా ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులకు మరియు ఇతర ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2025 నాటికే సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఎస్టీఓ ద్వారా తనిఖీలు పూర్తయి ఆమోద ముద్ర పొందినటువంటి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ బిల్లులు ఈరోజు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. జిఐఎస్ అనేది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్నటువంటి మొత్తం మరియు దానికి వచ్చే వడ్డీతో కూడినటువంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్. ఈ నిధులు ఈరోజు ఉదయం నుండే నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి. అయితే సాంకేతిక కారణాల వల్ల లేదా బ్యాంకు సర్వర్ల వేగం వల్ల ఇప్పటికే కొందరికి మెసేజ్‌లు వచ్చాయి. మరికొందరికి ప్రస్తుతం ప్రాసెసింగ్ జరుగుతోంది. ఈరోజు సాయంత్రం లోపు లేదా రేపు ఉదయానికల్లా అర్హులైన వారందరికీ కూడా ఈ జిఐఎస్ నిధులు ఖచ్చితంగా జమ అవుతాయి. కేవలం జిఐఎస్ మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏపీజీఎల్ఐ పథకం ద్వారా లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈరోజు శుభవార్త అందుతోంది. ఉద్యోగులు తమ అవసరాల కోసం, అత్యవసరాల కోసం అంటే పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో లేదా అనారోగ్య కారణాల వల్లో తీసుకునే ఈ లోన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. మరి వాటిని కూడా ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తోంది. అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అత్యంత కీలకమైన ఎర్న్డ్ లీవ్ మరియు హాఫ్ పే లీవ్ బకాయిల చెల్లింపుల్లో కూడా కదలిక వచ్చింది. జూలై 2024 లోపు ఎస్టీఓ అధికారులచే ఆమోదించబడిన ఈఎల్ మరియు హెచ్‌పీఎల్ బిల్లులను ప్రభుత్వం ఈ విడతలో క్లియర్ చేస్తోంది. జూలై 2024 అనేది ఒక కట్ ఆఫ్ డేట్‌గా పెట్టుకొని అంతకంటే ముందు ఉన్న పాత బిల్లులను ముందుగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సో, మనం లోతుగా విశ్లేషిస్తే ప్రభుత్వం అన్ని పెండింగ్ బిల్లులను ఒకేసారి కాకుండా ప్రతి నెల కొంత మొత్తంలో నిధులను కేటాయిస్తూ వరుసగా క్లియర్ చేస్తూ వస్తోంది. మరి దీనివల్ల ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండటంతో పాటు ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఏదో ఒక బకాయి అందుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి మొదట ప్రాధాన్యత ఇస్తోంది. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నవారికి నెలవారీ జీతం వస్తుంది. కానీ రిటైర్ అయిన వారికి ఈ లంసమ్ అమౌంట్ వారి జీవనాధారానికి మరియు ఆరోగ్య అవసరాలకు చాలా ముఖ్యం. అందుకే జీఐఎస్, ఈఎల్, హెచ్‌పీఎల్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని క్లియర్ చేస్తోంది. మరి దీంతో పాటు ప్రొవిడెంట్ ఫండ్ లోన్, పీఎఫ్ లోన్లు మరియు ఏపీజీఎల్ఐ లోన్ల కోసం ఆయా నెలల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సీరియల్ నంబర్ల ఆధారంగా నిధులు జమ అవుతున్నాయి. మీరు ఒకవేళ ఈ పదవీ కాలంలో ఈ మధ్య కాలంలో పదవీ విరమణ చేసి ఉండి పైన పేర్కొన్న ఏ ఒక్క బిల్లునైనా సబ్మిట్ చేసి ఉంటే వెంటనే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా డబ్బులు పడకపోతే మీ కార్యాలయ డీడీఓ లేదా సబ్ ట్రెజరీ ఆఫీస్ దగ్గర
మీ బిల్ నంబర్‌ను సేకరించండి. ఆ బిల్ నంబర్ ఉంటే సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో మీ బిల్లు ఏ స్టేజ్‌లో ఉందో అంటే ఫండ్ కోసం ఆగి ఉందా? లేదా టెక్నికల్‌గా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. మొత్తంగా చెప్పాలి అంటే ఈ వారం మొత్తం అంటే ఈ నెలాఖరు వరకు ఇలాంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. జీఐఎస్, ఏపీజీఎల్ఐ, ఈఎల్, హెచ్‌పీఎల్ వంటి ముఖ్యమైన బిల్లులన్నీ ఈ 2, 3 రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాల్లో చేరుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా జూలై 2024 కంటే ముందు అప్రూవల్ అయిన బిల్లులు ఉన్నవారు తప్పనిసరిగా తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం చూపిస్తున్న ఈ సానుకూల దృక్పథం వల్ల రానున్న నెలల్లో మరిన్ని పాత బకాయిలు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్‌లో మెసేజ్‌లు మరియు అధికారిక సమాచారాన్ని గమనిస్తూ ఉండండి. మీ కష్టార్జితం మీకు సకాలంలో అందటం అనేది మీ హక్కు. ఆ ప్రక్రియలో ఈ తాజా సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుందనైతే ఆశిస్తున్నాము. వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.